ఓం శాంతి. అక్టోబర్ 28వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సద్గురు ఇచ్చిన మొట్టమొదటి శ్రీమతము ఆత్మాభిమానులుగా అవ్వండి, దేహాభిమానము వదిలేయండి. ప్రశ్న: ఈ సమయంలో పిల్లలైన మీరు ఎలాంటి ఇష్టమును గాని కోరికను గాని ఉంచుకోరాదు. ఎందుకు? జవాబు: ఎందుకంటే ఇప్పుడు మీరందరూ వానప్రస్థులు. కళ్ళ ద్వారా చూసేదంతా వినాశనమవుతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీకు దేని అవసరమూ లేదు. పూర్తి భికారులుగా అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు మీరు ఇటువంటి వైభవయుక్తమైన వస్తువులను ధరిస్తూ ఉంటే ఆకర్షింపబడతారు, దేహాభిమానంలో చిక్కుకుంటూ ఉంటారు. ఇందులోనే శ్రమ ఉంది. బాగా కష్టపడి పూర్తి ఆత్మాభిమానులుగా అయితే విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. ఓం శాంతి. ఈ 15 నిమిషాలు లేక అర్ధగంట పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. బాబా కూడా 15 నిమిషాలు కూర్చోబెడతారు. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ శిక్షణ లేక సూచన ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, మరెప్పుడూ లభించదు. సత్యయుగంలో ఆత్మాభిమానులుగా అయి కూర్చోండనే శిక్షణ లభించదు. ఈ మాట ఒక్క సద్గురువు మాత్రమే చెప్పగలరు. అందుకే ఒక్క సద్గురువు మాత్రమే కాపాడతారు. మిగిలిన వారందరూ ముంచేస్తారని వారిని గురించే అంటారు. ఇక్కడ తండ్రి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తారు. స్వయం వారు కూడా ఆత్మయే కదా. అర్థం చేయించేందుకు నేను సర్వాత్మల తండ్రినని చెప్తారు. వారు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేసే అవసరం లేదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు మాత్రమే స్మృతి చేస్తారు. నెంబర్ వారు పురుషార్థానుసారము ఈ ధర్మానికి చెందిన వారు అనేక మంది ఉంటారు కదా. ఇది చాలా బాగా అర్థం చేసుకొని చేయించాల్సిన విషయము. పరమపిత పరమాత్మ మీ అందరి తండ్రే కాక జ్ఞానసాగరులు కూడా. జ్ఞానము ఆత్మలోనే ఉంటుంది కదా. మీ ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది. తండ్రిలో మొదటి నుండే సంస్కారముంది. వారు తండ్రి అని అందరూ అంగీకరిస్తారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే వారిలో యథార్థమైన జ్ఞానముంది. వారు బీజరూపులు. తండ్రి మీకు కూర్చొని ఎలా అర్థం చేయిస్తున్నారో అలా మీరు కూడా ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపులు. వారే సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞానసాగరులు. వారిలో పూర్తి కల్పవృక్ష జ్ఞానమంతా ఉంది. ఇతరులెవ్వరిలోనూ ఈ వృక్ష జ్ఞానము లేనే లేదు. ఈ వృక్షానికి బీజము తండ్రి. వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. ఉదాహరణకు మామిడి వృక్షానికి రచయిత అని దాని బీజమునే అంటారు కదా. బీజము తండ్రి సమానము, కానీ అది జడ బీజము. ఒకవేళ చైతన్యమైతే దాని నుండి వృక్షమంతా ఎలా వెలువడుతుందో తెలిసే ఉంటుంది. కానీ అది జడము. అది కింద భూమిలో నాటబడుతుంది. వీరు చైతన్య బీజరూపులు. వీరు పైన ఉంటారు. మీరు కూడా మాస్టర్ బీజరూపులుగా అవుతారు. తండ్రి ద్వారా మీకు జ్ఞానము లభిస్తుంది.
వారు అత్యంత ఉన్నతమైనవారు. మీరు శ్రేష్టమైన పదవిని పొందుతారు. స్వర్గములో కూడా ఉన్నతమైన పదవి కావాలి కదా. ఇది మనుషులు అర్థం చేసుకోరు. స్వర్గంలో దేవీ దేవతల రాజధాని ఉంటుంది. రాజధానిలో రాజు, రాణి, ప్రజలు, పేదవారు, ధనవంతులు మొదలైన వారంతా ఎలా తయారై ఉంటారో, ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఎలా స్థాపన అవుతుందో, ఎవరు స్థాపన చేస్తారో మీకిప్పుడు తెలుసు. భగవంతుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఏం జరిగినా డ్రామా ప్లాన్ అనుసారమే జరుగుతుంది. అందరూ డ్రామాకు బద్ధులై ఉన్నారు. నేను కూడా డ్రామా వశములో ఉన్నాను. నాకు కూడా డ్రామాలో పాత్ర లభించి ఉంది. అదే పాత్రను అభినయిస్తానని తండ్రి చెప్తున్నారు. వారు సుప్రీం ఆత్మ. వారిని సుప్రీం ఫాదర్ అని అంటారు. మిగిలిన వారందరూ సోదరులు. ఇతరులెవ్వరినీ తండ్రి, శిక్షకుడు, గురువు అని అనరు. వారు అందరి పరమపిత కూడా, శిక్షకుడు, సద్గురువు కూడా వారే. ఈ విషయాలు మర్చిపోరాదు. నెంబరువారు పురుషార్థానుసారము రాజధాని స్థాపనవుతూ ఉంది. పిల్లలు మర్చిపోతారు. ప్రతి ఒక్కరూ ఎలా పురుషార్థం చేస్తారో, స్థూలములో కూడా వీరు తండ్రిని స్మృతి చేస్తున్నారా లేదా, ఆత్మాభిమానులుగా అయ్యారా లేదా అని వెంటనే తెలిసిపోతుంది. వీరు జ్ఞానములో తీక్షణంగా వెళ్తున్నారని వారి ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. కానీ పిల్లలు కంగు తింటారని తండ్రి ఎవ్వరికీ నేరుగా చెప్పరు. ఏమిటి బాబా ఇలా అన్నారు, అందరూ ఏమనుకుంటారని పిల్లలు చింత చేస్తూ కూర్చోరాదు. ఫలానా ఫలానా అంటే ఎవరెవరు ఎలా సర్వీసు చేస్తారో తండ్రి చెప్పగలరు. అంతా సర్వీస్పై ఆధారపడి ఉంది. తండ్రి కూడా వచ్చి సర్వీసు చేస్తారు కదా. పిల్లలే తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతియే కష్టమైన సబ్జెక్టు. తండ్రి జ్ఞానయోగాలను నేర్పిస్తారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. కానీ స్మృతిలోనే ఫెయిల్ అవుతారు. దేహాభిమానము వచ్చేస్తుంది. తర్వాత ఇది కావాలి, ఈ మంచి వస్తువు కావాలని ఇలాంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు కదా, మీరిప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. కనుక అలాంటి వస్తువులేవి ధరించరాదు. మీరు వనవాసంలో ఉన్నారు కదా. ఒకవేళ అలాంటి ప్రాపంచిక వస్తువులేవైనా ఉంటే అవి ఆకర్షిస్తాయి. శరీరము కూడా ఆకర్షిస్తుంది. క్షణక్షణము దేహాభిమానంలోకి తీసుకొస్తాయి. ఇందులో శ్రమ ఉంది. కష్టపడకుండా విశ్వసామ్రాజ్యం లభించదు. శ్రమ కూడా నెంబర్వారు పురుషార్థానుసారము కల్పకల్పము చేస్తూ ఉంటారు. ఫలితం కనిపిస్తూ ఉంటుంది. పాఠశాలలో కూడా నెంబరువారుగా బదిలీ అవుతారు. ఫలానా వారు చాలా శ్రమ చేశారని టీచరుకు అర్థమైపోతుంది. వీరికి చదివించే ఆసక్తి ఉంది. అలాంటి భావన కలుగుతుంది. అక్కడ ఒక క్లాసు నుండి బదిలీ అయ్యి 2వ తరగతికి 3వ తరగతికి వస్తారు. ఇక్కడ ఒకేసారి చదవాలి. ముందు ముందు మీరు ఎంతెంత సమీపానికి వస్తూ ఉంటారో అంతంత అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా కష్టపడాలి. తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. కొందరు రాజారాణులుగా అవుతారు.
కొందరు మరొకటి, కొందరు ఇంకొకటి అవుతారని మీకు తెలుసు. ప్రజలుగా కూడా చాలామంది అవుతారు. ఇదంతా వారి ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. వీరిలో ఎంత దేహాభిమానము ఉందో, వీరికి తండ్రిపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఒక్క తండ్రిపైనే ప్రేమ ఉండాలి కదా, సోదరులపై కాదు. సోదర ప్రేమ ద్వారా ఏమీ లభించదు. అందరికీ ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. తండ్రి చెప్తారు, పిల్లలు, స్వయాన్ని ఆత్మ అని భావించి నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. ఇదే ముఖ్యమైన విషయము. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. రోజురోజుకు బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానధారణ జరుగుతూ ఉంటుంది కదా, బాణము తగులుతూ వస్తుంది. రోజురోజుకు నెంబర్వారు పురుషార్థానుసారము మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఈ ఒక్క తండ్రి, టీచర్, సద్గురువు మాత్రమే ఆత్మాభిమానిగా అయ్యే శిక్షణను ఇస్తారు. వేరెవ్వరూ ఇవ్వలేరు. మిగిలిన వారంతా దేహాభిమానులుగా ఉన్నారు. ఆత్మాభిమానుల జ్ఞానము ఎవ్వరికీ లభించదు. మనుషులెవ్వరూ తండ్రి, టీచర్, సద్గురువుగా అవ్వలేరు. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు. మీరు సాక్షిగా ఉండి చూస్తారు. పూర్తి నాటకమంతా సాక్షిగా ఉండి చూడాలి, అభినయించాలి కూడా. తండ్రి నిర్మాత, దర్శకుడు, నటుడు కూడా అయ్యారు. శివబాబా వచ్చి పాత్ర అభినయము చేస్తారు. వారు అందరి తండ్రి కదా. ఆడపిల్లలు, మగపిల్లలు అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి ఒక్కరే. మిగిలిన ఆత్మలందరూ సోదరులు. ఆస్తి ఒక్క తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు బుద్ధిలోకి రాదు. ఏం చూస్తున్నారో అదంతా వినాశనమయ్యేదేనని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు, అనగా ఇంటిని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వములో లీనమైపోతామని భావిస్తారు. దీనినే అజ్ఞానమని అంటారు. మనుషులు ముక్తి, జీవన్ముక్తుల గురించి ఏం చెప్తున్నారో, ఏ యుక్తులు రచించారో అవన్నీ తప్పే. సరైన మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియజేస్తారు. తండ్రి చెప్తారు, డ్రామా ప్లాన్ అనుసారము నేను మిమ్మల్ని రాజాధిరాజులుగా చేస్తాను. మా బుద్ధిలో కూర్చోవడం లేదని కొంతమంది అంటూ ఉంటారు. బాబా, మా నోటిని తెరిపించండి, కృప చూపించండని కొందరు అంటారు. తండ్రి చెప్తారు, ఇందులో నేను చేసేదేమీ లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ఆజ్ఞానుసారము నడుచుకోవాలి. సరైన ఆదేశ నిర్దేశాలు తండ్రి నుండే లభిస్తాయి. మిగిలిన మనుషులిచ్చేదంతా తప్పు. నిర్దేశము, డైరెక్షన్ ఎందుకంటే అందరిలోనూ పంచవికారాలున్నాయి కదా. కిందికే దిగుతూ దిగుతూ తప్పుగా అవుతూ వచ్చారు. ఏమేమో రిద్ధి సిద్ధులు, క్షుద్ర విద్యలు మొదలైనవి చేస్తూ ఉంటారు. అందులో సుఖం లేదు. అవన్నీ అల్పకాలిక సుఖాలని మీకు తెలుసు. దానిని కాకిరెట్టకు సమానమైన సుఖమని అంటారు. మెట్ల చిత్రము చూపించి చాలా బాగా అర్థం చేయించాలి. కల్పవృక్షముపై కూడా అర్థం చేయించాలి. మీ ధర్మస్థాపన చేసిన వారు ఫలానా ఫలానా సమయంలో వస్తారని, క్రీస్తు ఫలానా సమయంలో వస్తారని, ఏ ధర్మము వారికైనా మీరు ఈ చిత్రాన్ని చూపించి తెలుపవచ్చు. ఎవరు ఇతర ధర్మాలలోకి మత మార్పిడి అయి ఉంటారో
వారికి ఈ ధర్మమే బాగుందనిపిస్తుంది, తక్షణం వచ్చేస్తారు. మిగిలిన వారెవ్వరికీ ఇది నచ్చదు. మరి వారు పురుషార్థం ఎలా చేయగలరు? మనుషులను ఉరికంబమును ఎక్కిస్తారు. మీరు ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. ఇది చాలా మధురమైన ఉరి. ఆత్మ బుద్ధి యోగము తండ్రి వైపు ఉంటుంది. తండ్రిని స్మృతి చేయమని ఆత్మకు చెప్పబడుతుంది. ఇది స్మృతి అనే ఉరి. తండ్రి పైన ఉంటారు కదా. మేము ఆత్మలము, తండ్రిని స్మృతి చేయాలని మీకు తెలుసు. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. మీ వద్ద ఈ జ్ఞానమంతా ఉంది. మీరిక్కడ కూర్చొని ఏం చేస్తారు? శబ్దానికి అతీతంగా వెళ్ళుటకు పురుషార్థము చేస్తారు. అందరూ నా వద్దకు వచ్చే తీరాలని తండ్రి చెప్తున్నారు. వారు మృత్యువుకే మృత్యువు కదా. ఆ మృత్యువైతే ఒక్కరిని తీసుకెళ్తుంది. అది కూడా తీసుకెళ్లేందుకు మృత్యువనే వ్యక్తి ఎవ్వరూ లేరు. ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఆత్మ సమయానుసారము తనంతకు తనే వెళ్ళిపోతుంది. ఈ తండ్రైతే ఆత్మలందరినీ తీసుకెళ్తారు. కనుక ఇప్పుడు మీ అందరి బుద్ధియోగము ఇంటికి వెళ్ళడంపైనే ఉంది. శరీరాన్ని వదలడాన్ని మరణించడమని అంటారు. శరీరము సమాప్తమైపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. బాబా వచ్చి మమ్మల్ని ఈ సృష్టి నుండి తీసుకెళ్ళండి, ఇక్కడ మేము ఉండలేమని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారము ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. బాబా ఇక్కడ అపారమైన దుఃఖముంది, ఇక ఇక్కడ ఉండము, ఇది చాలా చీచీ ప్రపంచమని అంటారు. అందరూ తప్పకుండా మరణించాల్సిందే. అందరిది వానప్రస్థ అవస్థయే. ఇప్పుడు శబ్దానికి అతీతంగా వెళ్ళాలి. మిమ్మల్ని ఏ మృత్యువు కబళించదు. మీరు సంతోషంగా వెళ్తారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇవి మళ్ళీ ఉంటాయి. ఇది డ్రామాలోని అద్భుతమైన విషయము. ఈ టేప్ రికార్డరు, ఈ గడియారము, ఈ సమయంలో మీరు ఏమేం చూస్తున్నారో ఇవన్నీ మరలా వస్తాయి. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. ఈ విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి, అనగా ఉన్నదున్నట్లు రిపీట్ అవుతాయి. మనము మళ్ళీ ఇటువంటి దేవీ దేవతలుగా అవుతున్నాము. మళ్ళీ అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వారు బేహద్దు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని మీకు తెలుసు. ఇలా మనుషులెవ్వరూ అయ్యేందుకు వీలు లేదు. వీరిని మీరు బాబా అని అంటారు, ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. నా నుండి మీకు ఆస్తి ఏమీ లభించదని ఈ బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు. బాపూజీ గాంధీ కూడా ప్రజాపిత కాదు కదా. ఈ విషయాల్లో మీరు తికమక పడకండని తండ్రి చెప్తున్నారు. మేము బ్రహ్మను భగవంతుడని గాని దేవత అని గాని చెప్పమని మీరు చెప్పండి. తండ్రి తెలియజేశారు, అనేక జన్మల అంతిమంలో వానప్రస్థ స్థితిలో పూర్తి విశ్వమంతా పావనంగా చేసేందుకు నేను ఇతనిలో ప్రవేశిస్తానని చెప్పండి. కల్పవృక్షంలో కూడా చూడండి, బ్రహ్మ చిట్ట చివరిలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అందరూ తమోప్రధానమై శిథిలావస్థలో ఉన్నారు కదా. ఇతను కూడా తమోప్రధానమై నిలబడి ఉన్నారనే రూపురేఖలున్నాయి. ఇతనిలో తండ్రి ప్రవేశించి ఇతనికి బ్రహ్మ అని నామకరణం చేశారు.
లేకుంటే బ్రహ్మ అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? మీరే చెప్పండి. వీరు పతితులు, వారు పావనులు. ఆ పావన దేవతలే మళ్ళీ 84 జన్మలను తీసుకొని పతిత మనుషులుగా అవుతారు. వీరు మనుషుల నుండి దేవతలయ్యేవారు. మనుషులను దేవతలుగా తయారు చేయడం ఇది కేవలం తండ్రి కర్తవ్యమే. ఇవన్నీ చాలా అద్భుతమైన అర్థం చేసుకోవలసిన విషయాలు. వీరు వారుగా ఒక్క సెకండులో అవుతారు. మళ్ళీ వారు 84 జన్మలు తీసుకొని వీరిగా అవుతారు. ఇతనిలో తండ్రి ప్రవేశించి చదివిస్తున్నారు. ఇతను కూడా చదువుకుంటాడు. ఇతని వంశం కూడా ఉంది కదా. లక్ష్మీనారాయణ్ల, రాధాకృష్ణుల మందిరాలు కూడా ఉన్నాయి. కానీ రాధాకృష్ణులు మొదట రాకుమారీలుగా ఉండేవారు. వారే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలీదు. వీరు భికారుల నుండి రాకుమారులుగా, రాకుమారుల నుండి భికారులుగా అవుతారు. ఎంత సహజమైన విషయం! 84 జన్మల కథ ఈ 2 చిత్రాలలో ఉంది. వీరు వారవుతారు. యుగళైన కారణంగా 4 భుజాలను చూపించారు. ప్రవృత్తి మార్గము కదా. ఒక్క సద్గురువే మిమ్మల్ని తీరానికి చేరుస్తారు. ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. దైవీ గుణాలు కూడా కావాలి. పత్నిని గురించి పతిని, పతిని గురించి పత్నిని అడిగినట్లయితే వారిలోని లోపాలేమిటో తక్షణమే చెప్తారు. ఫలానా విషయంలో చాలా విసిగిస్తారనో లేక మేమిరువరము బాగా ఉన్నామని గాని చెప్తారు. కొంతమంది ఎవ్వరినీ విసిగించరు. ఇరువురు పరస్పరంలో సహయోగులుగా అయ్యి జతగా నడుస్తారు. కొందరు ఒకరినొకరు కింద పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఇందులో స్వభావాన్ని బాగా పరివర్తన చేసుకోవలసి ఉంటుంది. అవన్నీ ఆసురీ స్వభావాలు. దేవతలది దైవీ స్వభావం. అసురులు దేవతల యుద్ధము జరగలేదని మీకు తెలుసు. పాత ప్రపంచము వారు, కొత్త ప్రపంచము వారు పరస్పరంలో ఎలా కలువగలరు? తండ్రి చెప్తారు, గడిచిపోయిన విషయాలను రాసేశారు. వాటిని కథలని అంటారు. పండగలు మొదలైనవి ఈ సమయానికి సంబంధించినవే. ద్వాపరము నుండి ఆచరిస్తారు. సత్యయుగంలో ఆచరించరు. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దేహాభిమానము వలన పిల్లలు చాలా పాయింట్లు మర్చిపోతారు. జ్ఞానము చాలా సహజం. 7 రోజులలో పూర్తి జ్ఞానమంతా ధారణ అవ్వగలదు. మొట్టమొదట స్మృతియాత్రపై గమనముంచడం అవసరము. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఈ అనంతమైన నాటకంలో అభినయిస్తూ పూర్తి నాటకాన్ని సాక్షిగా చూడాలి. ఇందులో తికమక పడరాదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువును చూస్తున్నా బుద్ధిలో గుర్తుండరాదు. 2వ పాయింట్. మీ ఆసురీ స్వభావాలను పరివర్తన చేసుకొని దైవీ స్వభావాలను ధారణ చెయ్యాలి. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి నడుచుకోవాలి. ఎవ్వరిని సతాయించరాదు, విసిగించరాదు. వరదానము. స్వయంలో సర్వశక్తులను ఎమర్జ్ రూపంలో అనుభవం చేసే సర్వసిద్ధి స్వరూప భవ. వివరణ.
లౌకికంలో ఎవరి వద్దనైనా ఏదైనా శక్తి ఉంటే, ధనము కావచ్చు, బుద్ధి కావచ్చు, సంబంధ సంపర్కాలు కావచ్చు, వారికి ఇదేమంత పెద్ద విషయం కాదనే నిశ్చయం ఉంటుంది. వారు ఆ శక్తి ఆధారంతో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. మీ వద్ద అయితే అన్ని శక్తులు ఉన్నాయి. అవినాశి ధనము యొక్క శక్తి సదా జతలో ఉంది. బుద్ధి యొక్క శక్తి కూడా ఉంది. అంతేకాక పొజిషన్ యొక్క శక్తి కూడా ఉంది. మీ వద్ద సర్వశక్తులు ఉన్నాయి. వాటిని కేవలం ఎమర్జ్ రూపంలో అనుభవం చేస్తే సమయానికి విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకొని సిద్ధిస్వరూపులుగా అయిపోతారు. స్లోగన్: మనసును ప్రభువు యొక్క తాకట్టుగా భావించి దానిని సదా శ్రేష్ఠ కార్యములో ఉపయోగించండి. ఓం శాంతి.